వీసా అయితే వచ్చింది. కానీ అకామిడేషన్‌కి అబ్రాడ్‌లో ఎవ్వరు లేరు. సో, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో మనం ఏం జేయాలి? ఫస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ చేయాల్సిన పనేందనంటే, ఏ కంట్రీలో అయినా సరే అక్కడ మేజర్ గ్రూప్స్ ఉంటాయి. అంటే స్టూడెంట్ గ్రూప్స్ గాని, యూనియన్స్ గాని ఉంటాయి. మీరు వాటిని టాకిల్ చేయాలి. ఆస్ట్రేలియాలో మేజర్ గ్రూప్స్ వచ్చేసేసి ఆస్ట్రేలియా అల్లుడు, ఆస్ట్రేలియా తెలుగోడు, మెల్బర్న్ మామ. దీస్ ఆర్ ద లీడింగ్ పేజెస్ ఫర్ అకామిడేషన్. ఏం చేయొచ్చనంటే మీరు వన్స్ వీసా గ్రాంట్ కాగానే మీరు యాస్ సూన్ యాస్ పాసిబుల్‌గా వీళ్ళ పేజెస్‌కి మీరు డైరెక్ట్ డీఎం చేసేసేయొచ్చు. డీఎం చేసినట్టయితే వాళ్ళేం చేస్తారనంటే మీ ఎంక్వైరీని అంటే మీ రిక్వైర్మెంట్‌ని వాళ్ళు స్టోరీ పోస్ట్ చేస్తారు. అదే విధంగా ఎవరి దగ్గరైతే అకామిడేషన్ అవైలబుల్ ఉందో వాళ్ళు గూడా సేమ్ వాళ్ళు డీఎం జేసి మా దగ్గర అకామిడేషన్ అవైలబుల్ అని ఇద్దరు ఎంక్వైరీస్ వీళ్ళు స్టోరీలో పెడతారు. స్టోరీలో పెట్టినప్పుడు మీకు మీరు గూడా చెక్ జేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీకు ఆ అకామిడేషన్ కంఫర్టబుల్ అయితే మీరు తీసుకోవచ్చు. అంటే మీరు డైరెక్ట్‌గా ఆ పర్సన్‌ని కాంటాక్ట్ అయ్యి మీరు ఇద్దరికి ఒకవేళ అగ్రీ అయితే మీరు ఆ అకామిడేషన్‌కి ప్రొసీడ్ అయిపోవచ్చు. ఇంకో నెక్స్ట్ వే వచ్చేసి మీరు ఏదైతే యూనివర్సిటీకి ఎళ్తున్నారో ఆ యూనివర్సిటీ గ్రూప్స్ గూడా ఉంటాయి. ఏదైతే కన్సల్టెన్సీ ద్వారా వస్తున్నారో వాళ్ళని డైరెక్ట్‌గా అడగొచ్చు. ప్రీవియస్‌గా వచ్చిన వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళు ఏదైతే యూనివర్సిటీలో చదువుకుంటున్నారో వాళ్ళ గ్రూప్స్ ఉంటాయి. ఒకవేళ ఇండియన్ గ్రూప్స్ గాని, తెలుగు గ్రూప్స్ గాని ఉంటాయి. ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఉంటాయి. మిమ్మల్ని అందులో జాయిన్ చేసిరనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ గ్రూప్స్‌లలో జాయిన్ అయినారనుకో, ప్రతిరోజు మినిమమ్ ఒక అకామిడేషన్ అవైలబిలిటీ అయితే పెడతారు. ఎక్కడ అకామిడేషన్ అవైలబుల్ ఉంది, ఎంత కాస్ట్, సో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఉంటది. మీరు డైరెక్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. దిస్ ఈస్ ద అదర్ వే. మీకిప్పుడు ఎవరు లేరు గదా! ఎయిర్‌పోర్ట్ నుంచి మీ అకామిడేషన్‌కి ఎట్లా రావాలి అనేది ఇంకొక క్వెషన్. ఎయిర్‌పోర్ట్ నుంచి మీ ఫ్లైట్ ల్యాండ్ కాగానే బయటికొచ్చినట్టయితే మీరొచ్చేటప్పుడు క్యాష్ గాని లోడ్ చేసుకొని రావచ్చు. ఫోరెక్స్ కార్డ్‌ల. డైరెక్ట్‌గా ఫిజికల్ క్యాష్ తెచ్చుకున్నా గాని మీరు టాక్సీకి ఇచ్చినారనుకో, మీరు ఏ అడ్రెస్‌కైతే ఎళ్ళాలనుకుంటున్నారో, ఆ అడ్రెస్ అతనికి చెప్పినారనుకో, డైరెక్ట్‌గా మిమ్మల్ని ఆ అడ్రెస్‌లో దింపుతాడు. సో, దిస్ ఈస్ ద అదర్ వే. అకామిడేషన్ గురించి పెద్ద పానిక్ కావాల్సిన అవసరం లేదు. సో, మీరు ఈజీగా కనెక్ట్ కావచ్చు ఎవరితోనైనా. ఇంకా ఒకవేళ ఈ వేలో గూడా మీకు అకామిడేషన్ దొరకలేదనుకో, మీరేం చేయొచ్చనంటే, డైరెక్ట్‌గా మీరు సిటీలో దిగిన తర్వాత చేశానంటే ప్రైవేట్ అకామిడేషన్స్ ఉంటాయిక్కడ. అంటే మీరు వీక్లీ పేయింగ్ గెస్ట్ లాగా అన్నట్టు. కొన్ని స్కేప్, యాంబర్ అని ఇట్లాంటివి కొన్నుంటాయి. జస్ట్ యూనివర్సిటీ పక్కన అపార్ట్మెంట్స్‌లలో ఉంటాయి అవి. మీరు అక్కడ ప్రైవేట్ అకామిడేషన్స్‌లలో వీక్లీ పే చేసి కూడా ఉండొచ్చు. సో, దిస్ ఈస్ ద ఫైనల్ వే అన్నట్టు. సో, మీకైతే అకామిడేషన్‌కైతే ఎట్లాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. దీస్ ఆర్ ద మెయిన్ వేస్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నో. అండ్ ప్లీజ్ ట్రై టు షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. వాళ్ళకి షేర్ చేసినందుకు కొంచెం యూజ్‌ఫుల్ అయితది. And also please like, share and follow for more updates. Thank you.